వినాయక వ్రత కథ. సూత మహాముని, సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమేశ్వరుడు గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతను తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరెప్పుడు నా పొట్ట లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. పరమేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీ అమ్మవారు భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరకు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. తన భర్త విషయం గురించి చెప్పి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను కాపాడి నాకిచ్చారు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను కాపాడండి అని కన్నీరు కార్చారు. శ్రీ మహావిష్ణువు పార్వతీ అమ్మవారిని శాంతపరిచి కైలాసానికి పంపించారు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిపించి గజాసురుడిని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైందని భావించి మహాశివుడి వాహనమైన నందిని గంగిరెద్దిగా చేసుకుని బ్రహ్మ మొదలైన దేవతల చేత తొలకకు వాయిద్యం ఇచ్చారు. తాను చిరుగంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురానికి వెళ్ళారు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించుచు గంగిరెద్దు ఆటను చూపించాడు. గజాసురుడు ఆ గంగిరెద్దున ఆటను చూసి ఎంతో ఆనందించి, మీకేం వరం కావాలో కోరుకోండి, నేను ఇచ్చేస్తాను అన్నారు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనమైన నంది శివుడిని ఎతుకుతూ ఇక్కడికి వచ్చింది కాబట్టి పరమేశ్వరుడిని మాకిచ్చేయండి అని కోరుతాడు. ఆ మాటకు నిర్ఘాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదు అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న పరమేశ్వరుడిని ఈ విధంగా కోరాడు, స్వామి, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నీవు ధరించాలి అని కోరుకున్నాడు. తరువాత తను చంపేందుకు శ్రీహరికి అనుమతినిచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుంచి పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. శ్రీ మహావిష్ణువు శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్లవుతుంది అని చెప్పారు. తరువాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు కైలాసానికి బయలుదేరారు. వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీ అమ్మవారు శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయటానికి నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మ ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని పరమేశ్వరుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా పరమేశ్వరుడు లోపలికి వస్తుండగా గుమ్మం దగ్గర ఉన్న పిల్లవాడు అడ్డు చెప్తాడు. కోపం తెచ్చుకున్న పరమేశ్వరుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠాన్ని నరికేస్తారు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీ అమ్మవారు ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ గుమ్మం దగ్గర ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశారు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులను సేవించేవాడు. ఎప్పుడూ కూడా ఎలకను వాహనంగా చేసుకొని తిరగటం మొదలుపెట్టారు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. విఘ్నేశ్వరాధిపత్యం. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతినివ్వండి అని కోరుతారు. తాను పెద్దవాడిని కాబట్టి ఆ నాయకత్వ పదవి
తనకే ఉండాలి అని గజాననుడు కోరుకుంటాడు. గజానుడు పుట్టివాడు, తగిన అర్హత లేనివాడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలి అని కుమారస్వామి తండ్రిని కోరతాడు. పరమేశ్వరుడు వారితో, మీలో ఎవరు ముల్లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్తారు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోతారు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం సరైందేనా? మీకు మీ పాదసేవకుడును, నా యందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేస్తే నువ్వు పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తాను అని చెప్తారు. వినాయకుడు అదేవిధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది. అతనికి 3,57,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసినట్లు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నకు నమస్కారం చేసి తన బలాన్ని తిట్టుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, నన్ను క్షమించండి, ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఆ రోజు అన్ని దేశంలో వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనమైన ఎలకకిచ్చి కొన్ని చేత్తో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి బయలుదేరుతాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆనించి నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా మొక్కలవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కకు దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దుష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందులు పొందుతారు అని చెప్పించింది. ఋషిపత్నులకు నీలాపనిందులు కలుగుట. అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమన్న భయంతో రోజురోజుకి బలహీనంగా మారిపోవటం ప్రారంభించారు. అది అగ్నిదేవుడి భార్య అయిన స్వహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతీదేవి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషి పత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంటారు. శ్రీ మహావిష్ణువు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం ధరించి వారిని ఈ విధంగా నీలాపనిందలకు గురిచేసింది అని సప్తఋషులకు సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుడిని బ్రతికిస్తారు. దాంతో పార్వతీదేవి ఎంతో ఆనందించి సంతోషిస్తారు. అప్పుడు దేవతలు, మిగిలిన వాళ్ళు, పార్వతీదేవి, నీవిచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతుంది, కాబట్టి దానిని ఉపసంహరించండి అని ప్రార్థించారు.
వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీదేవి సంతోషంతో కుమారుడిని దగ్గర తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుడిని చూడకూడదు అని జాగ్రత్త తీసుకొని సుఖంగా జీవిస్తున్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుచుండగా, స్వామి, సాయంకాలం అయింది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు, నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్నంలో చాటింపు వేయించారు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాల వైపుకు వెళ్ళి పాలు పితుకుచూ పాలల్లో చంద్రుడి ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి అపవాదు రానుందో అని అనుమానించడం ప్రారంభించారు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చారు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగారు. అప్పుడు సత్రాజిత్తు నేను ఇవ్వను అని అనడంతో శ్రీకృష్ణుడు ఊరకుంటారు. ఓ రోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపేస్తుంది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోచుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది. మర్నాడు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదు అని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని పట్నంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని, ఆ రోజు పాలల్లో చంద్రుణ్ణి చూడటం వల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, బల్లూకం కాలిజాడలు కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతన్ని కిందకి పడదోసి భీకర యుద్ధం ప్రారంభించారు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరొక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుంది అని మీరు నాకు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరే ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా కూడా శిథిలమయ్యింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవచ్ఛవంగా నిలిచి ఉన్నాను. నా అపచారము క్షమించి నన్ను కాపాడండి. మీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు జాంబవంతుడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతితో నిమిరి, జాంబవంత, శమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను. కాబట్టి మణిని నాకివ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్తారు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటుగా తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో
జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిచి అందరినీ పిలిపించి జరిగినంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామాదేవిని కూడా ఇచ్చి తనకు వివాహం జరిపించి క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతిని, సత్యభామాదేవిని వివాహమాడారు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుడిని స్మరించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు, మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందులు పొందకుండా ఉంటారు అని వరమిచ్చారు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలగువారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారు. పూజ అయిపోయిన తర్వాత పూజాక్షతలు తల మీద వేసుకొని ఎంతో ఆనందానికి లోనవుతున్నారు. ఈ విధంగా శౌనకాది మునులకు వివరించిన తరువాత సూతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. సర్వేజన సుఖినో భవంతు.